ఏదైనా ఒక రాజకీయ పార్టీకి కానీ, ఒక నాయకుడికి కానీ ప్రతి అంశం మీద స్పష్టత ఉండాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీద స్థిరత్వం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ విభజన అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు కాల సిద్ధాంతం అని, అప్పుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఏమో తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖించి, మాది మళ్ళీ ఒక నాయకుడి సమైక్య నినాదం అంటారు, మళ్ళీ ఆయన రెండు కాల సిద్ధాంతం అంటారు. మీరు తెలంగాణకు వ్యతిరేకమా కాదా అని అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పి సంబంధం లేకుండా అంత కీలకమైన అంశంలో కూడా ఒక క్లియర్ స్టాండ్ తీసుకోలేకపోయారు. ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి అయినా వాళ్ళ ఇష్టం, సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు ఎవరైనా. నేను వ్యతిరేకిస్తూ ఉన్నా, ఎందుకంటే ఎందుకు వ్యతిరేకించాలనే దానికి నాకు ఒక క్లారిటీ ఉంది. మతానికి ఒక చట్టం ఉండదు కదా, మతానికి ఒక రాజ్యాంగం ఉండదు కదా. ఒక నిర్ణయం తీసుకుంటే అందరికీ సమానంగా ఎగ్జిక్యూషన్ జరగాలి. అట్లా కాకుండా ఒక మతాన్ని టార్గెట్ చేసి నిర్ణయం తీసుకోవడం అనేది డెఫినెట్లీ దేశ ఈ కన్స్ట్రక్టివ్ డిజైన్ ఎవరైతే ప్రేమిస్తారో దాన్ని ఎవరైనా అటువంటి వాళ్ళు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. అందుకని నేను వ్యతిరేకిస్తాను. ఇంకెవడో మతం కోణంలో ఉన్మాదపతనాన్ని లోపలికి వేసుకొని వానికి ఏమి నెత్తినో పనిచేయక విషయం అర్థం కాక మద్దతు ఇచ్చే వాళ్ళు ఇవ్వచ్చు, అది వాళ్ళ ఇష్టం. మనమేమి అందరికీ అర్థం కావాలని కూడా ఏం చెప్పట్లేదు. మద్దతు ఇవ్వండి, వ్యతిరేకించండి, మీ ఇష్టం. కానీ ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. తెలుగుదేశం పార్టీ ఏంటి, పార్లమెంట్లో ఆ బిల్లు పెడతారనగా వారం ముందు, 4-5 రోజుల ముందే ఇఫ్తార్ విందని చెప్పి చంద్రబాబు గారు వాటికి హాజరై ప్రయోజనాలు కాపాడుతాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని 4 రోజులు తిరగకముందే ఈ బిల్లుకు మద్దతు ఇచ్చి, మళ్ళీ రాష్ట్రానికి వచ్చి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు ర్యాలీలు జరుగుతుంటే రాజకీయంగా ఎక్కడ నష్టం కలుగుతుందో అని చెప్పి ఆ నాయకులు వెళ్ళి వాటిలో పాల్గొంటూ ఉన్నారు. మళ్ళీ ఏంటిది ఇటువంటి నిర్ణయాలు, ఇవేం డబుల్ స్టాండర్డ్స్? తాజాగా కూడా ఈరోజు కడపలో ఒక పెద్ద ర్యాలీ జరిగింది వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించుకుంటూ. ఆ ర్యాలీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అమీర్ బాబు ఆయన పాల్గొనేకి వెళ్తే అసలు అడుగ్గానే పెట్టకండి అని చెప్పారు. నిర్దాక్షిణ్యంగా దొబ్బేసినట్లే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గొంతు కోసి అయింట్మెంట్ రాయడానికి వస్తున్నారా మీరు? దేనికోసం వస్తున్నారు? రావాలి అంటే మీ పార్టీకి రాజీనామా చేసి, ఇంకా మీ పార్టీ మద్దతు ఇచ్చింది. సో మరి మీరు కనుక మాకు ఇక్కడ మద్దతు ఇవ్వాలి అంటే మీ పార్టీ మద్దతు ఇచ్చిన నిర్ణయాన్ని వ్యతిరేకించాలి. క్లియర్ స్టాండ్ కదా. పార్టీ మద్దతు ఇస్తుందట, పార్టీ నిర్ణయం కరెక్ట్ అట. ఈయన ఇక్కడ మళ్ళీ ర్యాలీకి వస్తారట, ర్యాలీకి మద్దతు ఇస్తారట. ఇటువంటి స్టాండ్స్ ఏంటి? సో వాళ్ళు లిటరల్లీ అక్కడ నుంచి ఆయన తరిమేసినంత పనిచేశారు. పోలీసులు వాళ్ళు వీళ్ళు ఇచ్చి అడ్డుకొని కంట్రోల్ చేశారు. మొత్తం ఏదైతే ఆయన అక్కడ నుంచి చిన్నగా జారుకున్నారు. నేను అదే అంటూ ఉన్నా, లేదు మీ పార్టీ నిర్ణయం మీకు నచ్చలేదని చెప్పి బహిరంగంగా మీరు చెప్పండి. మీ అధ్యక్షుడి దగ్గర నిరసన వ్యక్తం చేయండి. మరి అటువంటి నచ్చని నిర్ణయాలు తీసుకుంటేనే కదా రాజీనామాలు చేసి బయటకు రావాలి. మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని మతం ప్రాతిపదికన విభజన చేసి దేశాన్ని పాలించాలనుకుంటున్నటువంటి ఆ శక్తులకు మద్దతు ఇచ్చిన పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నిలబడి ఉంది. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు బయటకు రావాలి, సమర్థించే వాళ్ళు అదిగో ఈ నిర్ణయాలకు దూరంగా ఉండిపోవాలి. అక్కడ సమర్థిస్తాం, ఇక్కడికి వచ్చి వ్యతిరేకిస్తాం. ఇదేం స్టాండ్, ఇవేం కథలండి నాకు తెలియక అడుగుతాను.